ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరికీ నా ప్రేమ బాగున్నారు. కృపయు సమాధానం మీకు కలుగునుగాక. మరి ప్రియులారా, ఈ దినం ప్రత్యేకమైన ఈ కూడికలు కూడొచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అట్లాగే ఈ భయంకరమైన ఈ ఎండలలో, ఈ ఉక్కపోతల్లో మరి ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీనికే ఈ విధంగా ఉంటే రేపు తట్టుకోలేని వారుగా, నిలబడలేని వారుగా ఈ ఏసీలు ఉన్నాను, కూలర్లు ఉన్నాను, ఫ్యాన్లు ఉన్నాను, అమ్మా అయ్యా అబ్బా అంటూ ఎక్కడ కూడా సెద తీరలేని విధంగా ఉంటున్న వారందరికీ దీనినే తట్టుకోలేకపోతే రేపు ప్రభు యొక్క ఉగ్రత దినాన్ని తట్టుకుంటారు. ఆయన యొక్క ఉగ్రత దినాన్ని ఏం తట్టుకుంటారు? మహావేంద్రము కలిగిన దినమై దేవునికి మహిమ కలుగునుగాక. అలవాటు చేసుకోండి. రేపు పొద్దున్న సిద్ధపడిన వారికి నిత్యత్వం, సిద్ధపడిన వారికి అలవాటు చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. సరే ప్రియులారా, మీ అందరికీ నా ప్రేమ వందనాలు. మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడదలుచున్నారో అట్టి మాటలు ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయను గాక. ఆమేన్. మొదటి 2వ రాజులు 4వ అధ్యాయం 8వ వచనం ధ్యానించుకుందాం. 2వ రాజులు 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతన్ని బలవంతము చేసింది కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, మనకు ఇక్కడ కనిపించిన షునేము పట్టణంలోని గనురాలు, ఆమె పేరు వ్రాయబడలేదు, కానీ గనురాలు అని వ్రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ షునేము పట్టణంలో చాలా మంది ఉన్నారు. షునేము పట్టణంలో ఇంకొంచెం తగ్గించండి, షునేము పట్టణంలో చాలా మంది ఉన్నారు, స్త్రీలు చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ ఆ షునేము పట్టణంలో అంతమంది ఉన్న గనురాలు అని ఒక పేరు పెట్టబడింది, ఒక ఆవిడికి మాత్రమే. ఆవిడికి పేరు లేదా అండి? అయ్యో, పేరు లేకుండా ఎలా ఉంటుంది? ఆవిడికి పేరు ఉంది, కానీ ఆవిడ పేరును రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడలేదు. కానీ ఆవిడిని బైబిల్లోనే గనురాలు అని ఒక నామకరణం నా ప్రభు చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. గనురాలు అండి, షునేము పట్టణమున గనురాలు. ఆమె ఎంత గనురాలు కాకపోతే జీవ గ్రంథంలో ఆమె పేరు రాయబడకుండా గనురాలు అని ఒక బిరుదుతో రాయబడింది. ఆమె ఎంత ఘనమైంది కాకపోతే అంత ఘనమైన పేరు ఆమెకి రాయబడింది.
ఏ మార్తమ్మో మరియమ్మో, లేదా ఇంకా ఇంకా ఏ పేర్లు పెట్టి రాయవచ్చు కదా. అవేవి రాయకుండా గనురాలు అని రాశారు అంటే, ప్రభు రాయించాడు అంటే, నిజంగా ఆమె జీవితంలో ఆమె ఎంత గనురాలై ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగా. ఆమె గురించి ఈ 2 మాటలు ధ్యానించుకుందాం. ఆమెలో ఉన్న కొన్ని లక్షణాలు మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగుగా. ఆమె ఏం చేసిందంటే, ఒక రోజున ఆ షునేము పట్టణానికి వస్తూ పోతూ ఉన్న ఆ రోజు అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాడు ఎలీషా ప్రవక్త. ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి దేవుని కార్యములు జరిపించి తిరిగి ఆయన మార్గంగా ఆయన వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే ఇది గమనించిన ఈమె ఏం చేసిందంటే, ఆయన్ని తొందర పెట్టింది. భోజనంకు రమ్మని ఆయన ఇంటికి బలవంతం పెట్టింది. అయ్యా, మీరు ఏదో విధంగా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలి. మీరు ఈ మార్గం గుండా వెళ్తున్నారు, వస్తున్నారు, మేము చూస్తున్నా. మా ఇంటికి వచ్చి కొంచెం మేము పెట్టే ఆతిథ్యం తీసుకుని వెళ్ళండి. ఇదే మార్గం గుండా వెళ్తున్నారు, మీరు చాలా దూరం పయనించాలి, చాలా దూరం నుంచి వస్తున్నారు. అయ్యా, మీరు వచ్చినప్పుడల్లా కొంచెము భోజనం చేసి వెళ్ళండి. ఈ మార్గం గుండా వెళ్తున్నారు కదా, ఈ మార్గంలోనే మా ఇల్లు ఉంది కదా, మా ఇంటికి వచ్చి కొంచెం భోజనం చేసుకుని వెళ్ళండి అయ్యా అని చెప్పి ఆయన ఏం చేసిందామా, బలవంతము చేసింది కనుక ఆ బలవంతం చేస్తే ఆయన ఏం చేస్తున్నాడు, అతడు వచ్చినప్పుడల్లా ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంటిలోకి పోయి భోజనం చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందండి, ఆ గనురాలు ఆతిథ్యం ఏమిటో కనిపిస్తుంది. ఆమె ఆతిథ్యం ఇస్తుంది. ఎందుకు, ఎవరికి ఆతిథ్యం ఇస్తుంది అంటే, దారిని పోయే అందరికీ ఆతిథ్యం ఇట్లా. చాలా మంది ఏం చేస్తారు అంటే, ప్రతి ఒక్కరు ఇంట్లో దూరతారు, ప్రతి ఒక్కరు ఇంట్లో చేర్చుకుంటారు, వాళ్ళకి అన్ని ఆతిథ్యాలు ఇస్తుంటారు. దైవజనుడికి మాత్రం అక్కడ స్థానం ఉండదు. దేవుని దాసుడికి మాత్రం అక్కడ స్థానం ఉండదు. ఎవరెవరో వస్తుంటారు, ఎవరో పోతూ ఉంటారు, అందరికీ ఆతిథ్యం ఇస్తూ ఉంటారు, కానీ దైవజనుడికి మాత్రం ఆ గృహంలో స్థానం లేదు. కానీ ఈమె అలా కాదు. దైవజనుడిని అయ్యా బలవంత పెట్టి, అయ్యా మీరు ఈ మార్గంగా వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకుని వెళ్ళండి, భోజనం చేసుకుని వెళ్ళండి. మీరు చాలా దూరం పయనించాలి, చాలా దూరం నుంచి వస్తున్నారు, అలాగే మీరు వెళ్తున్నారు, అది నేను గమనిస్తున్నాను. నా ఇంటికి వచ్చి కొంచెం అంత ఎంగిలి పడి వెళ్ళండి అయ్యా, చేయి కడిగి వెళ్ళండి అయ్యా, కొంచెం సెద తెచ్చుకొని వెళ్ళండి అయ్యా. ఆనాడు ఈ గనురాలను చూస్తుంటే ఆనాడు అబ్రహాము గుర్తుకు వస్తున్నాడు. ఎండపూట వేళ మిట్ట మధ్యాహ్నం ఆయన ఇంటికాడ కూర్చొని ఉండగా ముగ్గురు మనుషులు ఆ మార్గం గుండా అటువైపు వెళ్తున్నారు. అటువైపు వెళ్తుంటే వారిని గుర్తెరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా మీరు చాలా దూరం వెళ్ళాలి, అయ్యా రండి, నా ఇంటికి వచ్చి కొంచెం సెద తీరి కొంచెం ఆతిథ్యం తీసుకొని వెళ్ళండి, ఈ పక్కగా మీరు అందుకే కదా నా దగ్గరికి వచ్చారు, అయ్యా రండి, కొంచెం కాళ్ళు కడుక్కోండి అని చెప్పి వారు బ్రతిమాలి సాగిలపడి బ్రతిమాలి తన ఇంటికి తీసుకొచ్చి ఆతిథ్యం ఇచ్చిన వాడండి అబ్రహాము. మరి ఆమె కూడా అబ్రహాము వారసురాలే కదా, అబ్రహాము యొక్క కుమార్తెనే కదా. దేవునికి మహిమ కలుగునుగా. ఆ మనసు కలిగి అబ్రహాముకి ఆతిథ్యం ఇస్తుంది. అబ్రహాము వలే దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చిందండి, తన ఇంట్లోకి చేర్చుకుంది. ఆయన తరచుగా అటు వచ్చిపోయేటప్పుడల్లా కూడా ఆ మార్గం కూడా వెళ్ళినప్పుడల్లా కూడా ఆమె ఇంటికి వెళ్తున్నాడు, భోజనం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇది చాలా మంది తెలియదు. ఏమనుకుంటారంటే, ఈ దైవజనుడు మా ఇంటికి వచ్చి తినడం కోసం వస్తున్నాడు,
మా ఇంటికి మేము బాగా పెడతామని తినడానికి వస్తున్నాడు అనుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. తినటానికి నా దైవజనుడు వచ్చేది. నువ్వు చక్కగా వండి పెడుతున్నావు, తినడానికి నా దైవజనుడు వచ్చేది. నువ్వు చక్కగా ఆతిథ్యం ఇస్తున్నావు, దాన్ని స్వీకరించడానికి నా దైవజనుడు వచ్చేది. నీవు చేర్చుకునే విధానం బట్టి ఉంటుంది. నువ్వు చేర్చుకునే విధము బట్టి ఉంటుంది. ఆ దైవజనుడిని ఎంతో ప్రేమగా చేర్చుకుంది, బలవంతం చేసింది. రాయ్యా, మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి. మీరు ఈ మార్గం కూడా వచ్చినప్పుడల్లా, మీరు ప్రాంతానికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్ళాలి. వెళ్ళి మీరు వెళ్తూ మా ఇంట్లో చేయి కడిగి వెళ్ళాలి. దైవజనుడు కాలు పెట్టడమే దేవుని చేయి కడగడం ఆశ్చర్యం. దేవుని దాసుడని తెలిసి చల్లటి నీళ్ళు ఒక గ్లాసు ఇస్తే ఎంత ఆశీర్వాదం సేవకుడికి. దాని ఆశీర్వాదం అది అనుభవించేవాడు తెలుస్తుంది, దాని విలువ తెలిసిన వాడికి తెలుస్తుంది ఎంతటి ఆశీర్వాదం అనేది. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగే ఇంకా మరి ఒక అడుగు ముందుకు వేసి తన భర్తతో మాట్లాడుతుంది. తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుతాను. అంటే చూడండి, ఎవరిని పడితే వారిని చేర్చుకోలేదు ఒకటి. రెండోది, అతడు భక్తిపరుడా కాదా అనేది కూడా పరిశీలన చేసింది. అతను ఎలాంటి వాడు అనేది క్షుణ్ణంగా పరిశీలన చేసింది. దైవజనుడు ఎలాంటి వాడు? అతడు భక్తిపరుడా, లేదా సులాభానికి ఏమైనా సంపాదించుకునేవాడా, లేదా దోసుకునేవాడా, దొంగ అంటే గొర్రెపిల్ల చర్మం కప్పున్న తోడేలా అనేది పరిశీలన చేసి తన భర్తతో సాక్ష్యం ఇస్తుంది. అయ్యా, మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడే ఆ దైవజనుడు ఎలాంటి వాడండి? ఎలాంటి వాడు ఆ దైవజనుడు? భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదును. ఎలాగండి? భక్తి కలిగిన దైవజనుడని నేను తెలుసుకున్నాను, నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గోడ మీద చిన్న గది అతని కోసం కడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గోడ కట్టించి, ఆ గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఇవి ఉంచుదాము. అతడు మన ఎదుగు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయునని చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయ్యా, ఒక చిన్న గది మన గోడ మీద మిద్ది మీద కడదు, పైన కడదు. దైవజనుడు కదా, పైన కడదు, చిన్నది కడదు. అతడు వచ్చినప్పుడల్లా దాంట్లో కొంచెం విశ్రాంతి తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు మన ఇంటికి వస్తున్నాడు కదా, ఆయన వచ్చి భోజనం చేసుకుని వెళ్ళిపోతుంది. మరి చాలా దూరం నుంచి వస్తున్నాడు, చాలా దూరం వెళ్ళాలి. అలాంటిది కొంచెం విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోతాడు. చిన్న గది కడదామయ్యా, ఆయన భక్తి గల దైవజనుడు అని నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. ఆ భర్త ఏం మాట్లాడకుండా సరే కానిమ్మని ఇల్లు కట్టేశాడు, గది కట్టించారు. గది కట్టి ఇంకానే ఆ గదిలో కావలసిన ఒక మంచము, ఒక బల్ల, మంచము, బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభం. చూడండి, ఒక మంచము ఆయన విశ్రాంతి తీసుకోవటానికి, ఒక బల్ల ఆయన రాసుకోవటానికి, ఒక పీట కూర్చోవటానికి, ఒక దీపస్తంభం అంటే దీపాన్ని పెట్టుకోవటానికి. ఆ రోజు ఈ రోజులాగా కరెంట్లు లేవు కదండి. ఆ దీపాన్ని ఆ దీపస్తంభం మీద పెడితే ఆ గదంతా కూడా వెలుగునిచ్చేదే దీపం. కాబట్టి ఆ దీపస్తంభం చేపిద్దామయ్య. ఇవి మాత్రమే ఆ ఇంట్లో ఉన్నాయి. ఆయన భోజనం చేసుకున్నప్పుడు కింద భోజనం చేసుకుంటాడు. ఆయన వెళ్ళంగా పైకి వెళ్ళి ఆ విశ్రాంతి తీసుకుంటాడు. తర్వాత ఆయన దారిన ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు.
ఇలా ఉండగా ఆయన ఒకరోజు వచ్చి దాంట్లోకి వెళ్ళాడు, ఆ గదిలోకి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ముందుగా తన ఇంటికి చేర్చుకున్న ఆతిథ్యం ఇయటం మొదలుపెట్టింది. ఇంటికి చేర్చుకొని ఆతిథ్యం ఇయటం మొదలుపెట్టింది. అంటే దేవుని సేవకుడు భయభక్తులు కలిగిన వాడని గుర్తెరిగింది. రెండోది, ఆయన యొక్క అవసరం తీర్చడం కోసం. అంటే అయ్యో ఇంత దూరం నుంచి శ్రమ పడి వస్తున్నాడు, కొంచెం విశ్రాంతి కలగజేయాలి మనం ఆయనకి అని తన ఇంటి పైన ఒక చిన్న గది కట్టించింది. ఆ గది ఆయనకి ఇచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఆయన అలాగే ఒక రోజు వచ్చాడు, ఆ గదిలోకి వెళ్ళాడు, భోజనం చేసుకున్నాడు, ఆ గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో తన శిష్యుని పిలిచి, గ్యాజీ, ఇప్పుడు ఆమె మన ఎడల ఇంత శ్రద్ధ చూపిస్తుంది, మనం వచ్చినప్పుడల్లా మనకి భోజనం పెడుతుందయ్యా. తర్వాత ఇదిగో మనం విశ్రాంతి తీసుకోవడం కోసం ఒక గది మన కోసమే కట్టించింది. రెండోది, ఆ గదిలో ఇదిగో మనం రెస్ట్ తీసుకోవడానికి మంచము, కూర్చోవడానికి ఒక బల్ల, ఓ టేబుల్, దీపస్తంభం, ఇవి మనకన్నీ సిద్ధపరిచింది. అంటే మనకు కావాల్సినవన్నీ కూడా అక్కడ సిద్ధపరిచింది. ఒక దైవజనుడికి ఆయన కావాల్సింది ఏంటి? ఆయన వాక్యములు రాసుకోవడానికి, ఆ బల్ల మీద కూర్చొని ధ్యానించుకోవడానికి, వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆ పీట ఒకటి, బల్ల ఒకటి చేపించింది. ఆయన పడుకొని ఉండడానికి మంచం ఒకటి చేయించింది. తర్వాత ఆ దీపం, ఆ వెలుగునివ్వడానికి దీపస్తంభం ఒకటి చేయించింది. అంతకు మించి ఆయనకు కావాల్సిన ఏమీ లేదు, అక్కర్లేదు కూడా, ఏం అక్కర్లా. ఆయనకు కావాల్సినవి మాత్రమే అక్కడ చేపించింది. ఆయనకి ఏది అవసరమో అది మాత్రమే ఆ గదిలో ఉన్నాయి. అవసరం లేని ఏమీ లేవు అక్కడ. ఏది అవసరమో అవి మాత్రమే, ఒక దైవజనుడికి ఏది అవసరమో అది మాత్రమే సమకూర్చి పెట్టిందామే. ఇక దానికి మించిన ఏవి కూడా అక్కడ లేవు. మన ఎడల ఇంత శ్రద్ధ చూపించిన ఈమె మన నుంచి ఏమైనా ఆశిస్తుందా? ఏ ఫలమైన ఆశిస్తుందా? గెహజీ, మన నుంచి ఆమె ఏ ఫలమైన ఆశిస్తుందేమో అడుగు వెళ్ళు అన్నాడు. వెళ్ళి అడిగాడు. నాకేమీ అక్కర్లేదు అని చెప్పింది. అయ్యా, నాకేం అక్కర్లేదు. పిలువ ఆమెని. అమ్మా, నీ గురించి నేనేమన్నా రాస్తే ఏమైనా మాట్లాడాలా? సైన్యాధిపతి నేనేమన్నా మాట్లాడాలా? నీ గురించి నేనేమన్నా చేయాలా? నా నుంచి నువ్వు ఏంటి, ఏ ఫలం ఆశిస్తున్నావు? నా గురించి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నాకు ఇంతగా శ్రద్ధ చూపిస్తున్నావే, నా ఎడల ఇంత బాధ్యత వహించావే, నా ఎడల ఇంత ప్రేమను అగుపరుస్తున్నావు కదా, మరి దీనికి తగిన ప్రతిఫలంగా నేను ఏం చేయాలి? చూడండి పిల్లరా, ఇక్కడ ఇప్పుడు మనం ఏదైనా ఉపకారం చేసామంటే దాని నుంచి ఏదైనా ఫలం ఆశిస్తాం. ఒక వ్యక్తికి మనం సహాయం చేసామంటే ఆ వ్యక్తి నుంచి మనం ఇంక ఏదైనా ఆశిస్తాం. అది మానవ సహజం. ఏది ఆశించకుండా నిస్వార్థంగా అతను సహాయం చేసేవాళ్ళు చాలా అరుదు. ఏదోటి ఆశిస్తూనే ఉంటాం. మరీ ముఖ్యంగా దైవజనుడి గురించి అయితే ఇంకా కాస్త ఎక్కువగా ఆశిస్తాం. ఎందుకంటే మా కోసం ప్రార్థన చేస్తే మా అవసరం తీర్చబడుద్ది, మా కోసం ఈ ప్రార్థన చేస్తే మా ఇదిగో ఈ శ్రమల బాధలు తగ్గించబడతాయి, ఈ అవసరం తీర్చబడతాయి, మా కుటుంబంలో ఇగో ఈ మేలు జరుగుతాయి అని ఇంకా కొంచెం ఎక్కువ ఆశిస్తాం దైవజనుడి గురించి. కానీ ఆమె అంటుంది, అయ్యా నాకు అవేం అక్కర్లా, మరి ఏమ్మా నేనేం చేయాలి? ఏమన్నా కావాలి? అయ్యా, నేను నా స్వజనుల మధ్య ఉన్నాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన బంధువుల మధ్య ఉన్నాను అంటే నా బంధువులు నాకు సహాయాలుగా ఉన్నారు, నన్ను ఆదరించే వరకు ఉన్నారు, నన్ను ప్రేమించే వరకు ఉన్నారు, నాకు అన్ని సమకూర్చే వరకు ఉన్నారు, నాకేదియో కొదవలేదు. నేను నీ గురించి ఏ విషయంలో నీ నుంచి నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదయ్యా. నాకు కలిగింది నేను నీకు పెట్టాలనుకున్నాను, నేను చేర్చుకున్నది అందుకే. నీవు దైవజనుడు అని,
నా మనసుకు తోసింది. అది కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన దైవజనుడు అని నా మనసుకు తోసింది. కాబట్టి నిన్ను దాని నిమిత్తమే అయ్యా ఇవన్నీ సిద్ధపరిచాం తప్ప నీ నుంచి మేము ఏమి ఆశించట్లేదయ్యా. సరే వెళ్ళిపోయింది. మరుపడి ఈయన ఏమంటున్నాడంటే, గెహజీ ఏంటి విషయం అన్నప్పుడు గెహజీ అంటే, అయ్యా ఆమె బిడ్డలు లేరయ్యా ఆమెకి. చూడండి పిల్లరా, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె అడుగుతుంది. ఆయన అడిగాడు, దైవజనుడు అడిగాడు, నా నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావమ్మా? నాకు శ్రేష్టమైన బస్సును ఏర్పాటు చేసావు, అన్ని కూడా నాకు ఇంతగా సిద్ధపరచావు, నాడలు ఎంత శ్రద్ధ చూపించావు, దీనికి ప్రతిఫలముగా నువ్వు ఏది అడగబోతున్నావు అని అడిగితే, చూడండి తనకు ఒక లోటు ఉంది, తనకి ఒక లోటు ఉంది, తనకు వెళ్తుంది. ఏంటంటే తనకి పిల్లలు లేరు. మనమైతే అడిగేస్తాం, ప్రభు అయ్యా మాకు ఈ విషయంలో ప్రార్థన చేయండి, మాకు ఈ విషయమే ప్రార్థన చేయండి అంటాం. కానీ ఎక్కడ కూడా ఆమె బయట పడలేదు. ఎక్కడో తనలో కొదువు ఉందని, తనలో వెలుతుందని, తనకి ఈ కొదువు ఉందని చెప్పి, ఈ వెలుతుందని చెప్పి ఎక్కడ కూడా బయటపడాలా. అయ్యా నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, నాకు సహాయం చేయడానికి నా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, నాకు ఏది కొదువు లేదు అని చెప్పి అంటే, ఇప్పుడు ఈ మరిపడి ఈయన ఏమంటే, అప్పుడు గెహజీ అన్నాడు, అయ్యా ఆమె పిల్లలు లేదయ్యా, తన భర్త చూస్తే ముసలివాడయ్యా, అయితే ఆమెను పిలు అన్నాడు ఎలీషా. ఆమె వచ్చింది, ఆ గుమ్మం దగ్గర నుంచింది, లోపల కూడా రాలా. ఆ గుమ్మం దగ్గర నుంచుని, అయ్యా పిలిచారా? అవునమ్మా పిలిచానమ్మా. మరపడి ఏడాది ఇదిగో ఈ కాలానికి నీ కవిట్లో బిడ్డ ఉంటాడమ్మా అన్నాడు. ఆమె అడగలేదు, అయ్యా నాకు కుమారుడు కావాలి, నాకు కుమార్తె కావాలి, నాకు పిల్లలు కావాలి, నా అవసరం ఉందని అడగల. ఒక దైవజనుడి ఎడల ఆమె చూపిస్తున్న ఆ శ్రద్ధను బట్టి, ఆమె చూపిస్తున్న ఆ బాధ్యతను బట్టి, దేవుని భయభక్తులు కలిగి ఒక దైవజనుడు అని చెప్పి ఆమె చూపిస్తున్న ఆ యొక్క విధానాన్ని బట్టి ఈయనే ముక్తుడైపోయి, ఆమె అడక్క మునిపే, అమ్మ వచ్చే సంవత్సరము ఇదే కాలానికి పలానా మాసములో పలానా గడికి నీకు కవిగిట్లో పెట్టి ఉంటాడమ్మా అని చెప్పి. ఆమె ఏమంటుంది, అయ్యా నన్ను ఎందుకు అపహాస్యం చేస్తారు? దేవునికి మహిమ కలుగుతారు. నన్ను ఎందుకు అపహాస్యం చేస్తారు అంటే, నాతో ఎందుకు ఎలా కోలం ఆడతారు అన్నట్టుగా అన్నమాట మన భాషలో. దేవునికి మహిమ కలుగునుగా అంటే అబద్ధం ఆడవద్దు అంది. నాతో ఎందుకయ్యా అబద్ధం ఆడతారు అంది. నాతో ఎందుకు అబద్ధం ఆడతారు అంది. దేవునికి మహిమ కలుగునుగా అంటే ఆమె యొక్క అర్థం ఏంటో తెలుసా? నా భర్త చూస్తే ముసలవ్వాలి, మాకు పిల్లలు పుట్టరు, ఇంతకాలంగా మేము ఎదురు చూసాం, మాకు పిల్లలు పుట్టరు, కాబట్టి ఇక మీరు వచ్చి ఇదిగో ఈ విధంగా నాతో అబద్ధం ఆడి వెళ్ళిపోతారా? అయ్యా ఈయన అబద్ధం ఆడే దైవజనుడు కాదు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. చూడండి ఈ మాట కూడా నాకు శారమ్మ గుర్తుకొస్తుంది. ఆనాడు అబ్రహాము దేవునికి త్రియేక దేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో వస్తే వారికి ఆతిథ్యం ఇస్తే, ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వారు ఎక్కడున్నారంటే, ఏది నీ భార్య ఎక్కడుందంటే, అయ్యా అదిగో గుడారంలో ఉన్నాను. ఈమెం చేస్తుంది? తలుపు చాటులో నుంచి ఉంది. ఈమె కూడా తలుపు ప్రక్కనే నుంచి ఉంది. కాకపోతే అప్పుడు గుడారంలోనేమో శారమ్మ ఉంది, బయటేమో ప్రభువారు ఉన్నారు. కానీ ఇప్పుడేమో ఈమె దైవజనుడు గుడారంలో ఉన్నాడు, ఈమె బయట ఉంది.
అడిగితే శారం ఏముంటుంది, నవ్వుకుందంట. ఆ తలుపు సాటు నుండి నవ్వుకుంది. దేవుడు ఏమి చెప్పాడు, మరుపటి ఏడాది ఇదే కాలానికి నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు అని చెప్తే శారం ఏం చేస్తుంది, నవ్వుకుంటాను. నా భర్త చూస్తే ముసలవాడు, నేను చూస్తే అప్పటికి అబ్రాహాంకి 99 సంవత్సరాలు, శారమ్మకి, దేవునికి మహిమ కలుగును కాదు, శారమ్మకు వచ్చి 89 సంవత్సరాలు, ఇద్దరికి 10 సంవత్సరాలు తేడా, 89 సంవత్సరాలు. ఈ వయసులో మాకు ఎలా పిల్లలు పుడతారు అని చెప్పి అమ్మ ఏం చేసిందంటే అక్కడి నుంచే నవ్వి, మన దేవుడు సమస్తం మెరిగిన వాడేదా, శారా ఎందుకు నవ్వుతున్నావు నేను అంటే, లేదు ప్రభు నేను నవ్వలేదు. లేదు లేదు నవ్వాను, నీ నోటి నిండా నవ్వు ఉంచబోతున్నా నేను అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును కాదు. ఇక్కడ కూడా అంతే, దావీదు మాట్లాడే చెప్పేసి వెళ్ళాడు. మరిప్పుడు ఏడాది అదే కాలానికి ఆమె కవిట్లో బిడ్డ ఉన్నారు. హల్లెలూయా, ఎంతో గొప్ప భక్తి పరుడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. చూడండి, తనను గురించి తనకు దేవుని యొక్క దాసుడు అని చెప్పి అంత శ్రేష్టమైనవన్నీ కూడా సమకూర్చి అంతగా బస ఏర్పాటు చేసిన ఆమెను దైవజనం నుంచి ఏది కూడా ప్రతిఫలము ఎదురు చూడాల, దేని నుంచి కూడా ఆశించాల, కానీ నిస్వార్థంగానే చేసింది. అలా చేసిన ఆమెను దేంతో పోల్చాలంటే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6-8 వచ్చిన ధ్యానించుకుందాం. సంకుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. దేవునికి మహిమ కలుగా. ఒక మాట ఉందా, చూడండి, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోంచి మనం ఏం తీసుకొని పోలేము. కాగా మనము అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో మనము తృప్తి పొంది ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. 8 కూడా అయిపోయిందా? 8. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లరా, మనము ఈ లోకం లాభసాటి దైవభక్తి కాదు, నిస్వార్థమైన దైవభక్తి చేయాలి. దేని నుంచి ఆశించుకోకుండా మనకు ఒకరికి సహాయం చేయాలి. అది కూడా ఎవరికి? దైవజనుడు. ఆ దైవజనుడు ఎలాంటి వాడు? భక్తిపరుడైన దైవజనుడిని తెలుసుకొని ఆ దైవజనుడిని ప్రేమించి తన ఇంట్లోకి చేర్చుకొని ఆ దైవజనుడికి అవసరమైనవన్నీ కూడా సిద్ధపరిచింది, తన అవసరతను తీర్చింది. ఆయన ఎంతో దూరం నుంచి వచ్చి వెళ్తున్నాడని ఆయనకి భోజనం పెట్టింది. ఆయన అంత దూరం నుంచి అలసిపోయి ఆ కాలం నడిచి రావాలి కాబట్టి అలసిపోయాడు అని చెప్పి, అంత ప్రయాణం చేసి వచ్చి అలసిపోయాడు అని చెప్పి ఆయన కోసం చిన్న గది కట్టించింది. ఆయన అవసరం తీర్చింది. ఆ అవసరం అంటే ఆయనకు విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచము, ఆయన బైబిల్ ధ్యానించుకోవడానికి ఒక బల్ల, కూర్చోవడానికి ఒక పీట, ఆ వెలుగు కాపాడడానికి ఒక దీపస్తంభం చేపించి పెట్టింది ఆ గదిలో. దేవునికి మహిమ కలుగుతారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన ఆయన చెలించిపోయి, నా ఎడల ఎంత శ్రద్ధ చూపించింది తల్లి అని చెప్పి ఆ తల్లిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించేశాడు. వచ్చే సంవత్సరానికి ఇదే కాలంలో ఇదే సమయానికి నీకు అవిట్లో బిడ్డ ఉంటాడమ్మా అన్నాడు. మరుపటి ఏడాది ఆ సమయం వచ్చేప్పటికి ఆ బిడ్డలు కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి సంతుష్టి కలిగిన దైవభక్తి లాభసాధన. దేనిని ఆశించుకో, దేనిని కోరుకోకుండా నిస్వార్థంగా చేసింది కాబట్టి అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రెండవది,
తర్వాత తన కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తన తండ్రి దగ్గర ఆ కుమారుడు ఆడుకుంటూ నా తల తీసేశారు, నా తల పడిపోయింది, నా తల పడిపోయింది అంటుంటే ఆ తండ్రి ఏం చేశాడంటే పని వాడిని పిలిచి అది తీసుకుని వెళ్ళి వాళ్ళ తల్లి దగ్గర అప్పగించేసేవి అని చెప్పి పంపించారు. ఆ పిల్లోడు తీసుకొచ్చి తల్లికి అప్పగించి అప్పగించగానే ఆ పిల్లోడిని తీసుకుని కొంతసేపు ఆ తల్లి ఊళ్ళో పెట్టుకుని కూర్చుంది. తర్వాత పిల్లోడు చనిపోయాడు. చనిపోగానే ఏం మాట్లాడలేదు ఆమె. ఆ పిల్లోడిని తీసుకుని వెళ్ళింది మేడగది, ఆ దైవజనుడి కోసం కట్టించిన మేడగదిని తీసుకెళ్ళింది. ఆ దైవజనుడు విశ్రాంతి తీసుకుంటున్న ఆ మంచం మీద పడుకుండా పెట్టింది పిల్లోడి శవాన్ని. ఆ గదికి తలుపు తాళం వేసింది. తిన్నగా వచ్చింది. తన పెనివిడితో కబురు పంపించింది. ఒక దాసుడు నాకు పంపించు, ఒక గాడిద నాకు పంపించు అంది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను దైవజనుడిని కలవడానికి వెళ్తున్నాను అంటే తన భర్త అడుగుతున్నాడు, ఈరోజు అమావాస్య కాదే, ఈరోజు విశ్రాంతి దినము కాదే, ఈరోజు ఏ పండగ దినము కాదే, మరి ఎందుకు వెళ్తున్నావు దైవజనుడి దగ్గరికి అని తన భర్త అడిగినప్పుడు, నేను వెళ్ళుట నీకు మంచిది, నేను వెళ్ళుట నీకు లాభం, అది నీకు మంచిది, నేను వెళ్ళి ఆయన కలవాలి అని చెప్పింది. చూడండి ఎంత విశ్వాసం ఉందో చూడండి. దైవజనుడు ఎంత విశ్వాసం ఉందో చూడండి. తన భర్త కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. తన కుమారుడు చనిపోయాడు అని చెప్పి ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు. తన కుమారునిచ్చిన ఆ దైవజనుడే తన కుమారుని మరుపడి బ్రతికించగలడు అని విశ్వాసముతో ఎక్కడికి వెళ్ళింది? ఆ దైవజనుడి దగ్గరికి. తన దాసుడికి చెప్పింది, ఇదిగో నేను చెప్పే వరకు కూడా నీవు నిదానంగా గాడిని తోలొద్దు, నేను చెప్పే వరకు నువ్వు నిదానంగా గాడిని తోలొద్దు, నువ్వు త్వరపెట్టు గాడిని పరిగెట్టించుకుంటూ తీసుకుని వెళ్ళాను. అల్లంత దూరంలో దైవజనుడు చూస్తున్నాడు. ఆమె వస్తుంటే అల్లంత దూరంలో దైవజనుడు చూస్తున్నాడు. ఇదిగో గ్యాజీ, అదిగో ఆ సునేమురాలు వస్తుంది, ఎదురు వెళ్ళి నువ్వు అడుగు, నీ భర్త క్షేమమేనా, నువ్వు క్షేమమేనా, నీ బిడ్డ క్షేమమేనా అని అడిగిరా, వెళ్ళు అంటే ఈ ఎదురు వెళ్ళి అక్కడ అడుగుతున్నాడు, అమ్మా నువ్వు బాగున్నావా, నీ భర్త బాగున్నాడా, నీ బిడ్డ బాగున్నాడా, మీరు క్షేమమేనా? దైవజనుడు అడగమన్నాడు. అడుగుంటే మేమంతా క్షేమమేనయ్యా, మేమంతా బాగానే ఉన్నాం అని చెప్పి. చూడండి పిల్లరా, ఎదురు పడిన ఆ దైవజనుడి యొక్క అసిస్టెంట్ చిన్న పాస్టర్ గారు, ఈయన పాస్టర్ గారు, ఈ సేవకుడికి కూడా చెప్పలా, ఎవరికి ఆ మాట చెప్పలా, మేము బాగానే ఉన్నామయ్యా, మాకు ఏది కూడా ఇబ్బంది ఏమీ లేదు, అన్ని బాగా ఉన్నాయి, నేను దైవజనుడు కలవాలి అర్జెంట్, పైన ఉన్నాడమ్మా అంటే పరిగెత్తుకుంటూ వచ్చింది. సాగిలపడి నమస్కారం చేసి అడుగుతుంది, అయ్యా నేను నాకు బిడ్డనిమ్మని అడిగానా, నా కుమారునికి నాకు కుమారుడు కావాలి, నేను నిన్ను అడిగానా, అయినా నా కుమారుడు మరి ఈరోజు అమ్మ ఏమైంది, నాకు ప్రభు ఏం చూపించట్లేదు, నాకు ముందుగా ప్రభు ఏం చూపించలేదు, అక్కడ ఏం జరిగిందో నాకు చూపించట్లేదమ్మా, ఏమైంది అయ్యా అంటే ఆయనకి అర్థమైపోగానే తన అసిస్టెంట్ గేహాజీని పిలిచి ఇదిగో ఇది నా దండం తీసుకుని వెళ్ళు, ఎవరు ఎదురులో నిన్ను ఎవరు మాట్లాడించినా, ఎవరు నమస్కారం చేసినా ప్రతి నమస్కారం చేయొద్దు, వారికి జవాబు చెప్పొద్దు, నువ్వు ఈ దండం తీసుకుని వెళ్ళిపోయి ఆ పిల్లవాడి తల మీద ఉంచు అన్నాడు. ఈ దండం పట్టుకొని పరిగెత్తుకుంటూ గేహాజీ వెళ్ళిపోయాడు. ఆమె వదిలిపెట్టల, పాదాలు పట్టుకుని అడుగుతుంది, అయ్యా నీవే, దేవునికి మహిమ కలుగుగా, అయ్యా నీవే రావాలి, నా ఇంటికి రావాల్సింది నీవే, నీ దాసుడు ఇంకొకలా కాదయ్యా, నీవే నా ఇంటికి రావాలి, నీ వస్తేనే అక్కడ నా కుమారుడు బ్రతుకు, ఆ కార్యం జరుగుతుంది, నీవే రావాలయ్యా అని ఆ దైవజనుడి పాదాలు పట్టుకుంటూ
ఉంటే ఆ దైవజనుడు లేచి నడువమ్మ అని చెప్పి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. అప్పటికి గ్యాజీ తల మీద పెట్టాడు, కానీ ఏ చలనం లేదు. అయ్యా అతను కదలలేదు, చచ్చిపోయాడు అని చెప్పేశాడు. సరే, మీరందరూ బయటికి వెళ్ళండి అన్నారు. ఆ గదిలోకి వెళ్ళాడు ప్రవక్త. గదిలోకి వెళ్ళి ఆ బాలుడి కొడుకు తన మంచం మీద, దైవజనుడి యొక్క మంచం మీద బాలుడు కొడుకుని ఉన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ప్రియులారా, దైవజనుడి కోసమని సిద్ధపరిచిన ఆ గది, దైవజనుడి కోసమని సిద్ధపరిచిన ఆ 4 వస్తువులు వాళ్ళు కాదు కదా, ఇంకెవరు కూడా వాడడానికి వీలు లేకుండా దైవజనుడికి మాత్రమే అవి వాడటానికి పెట్టారు. చివరికి మహిమ కలుగుతుంది. దైవజనుడు మాత్రమే ఆ మంచం మీద పడుకోవాలా, ఆ దైవజనుడు మాత్రమే ఆ బలం ఉపయోగించాలా, పీట ఉపయోగించాలా, ఆ దీప స్తంభం ఉపయోగించాలి. అసలు ఆ గదిలోకి ఆయన తప్ప ఎవరు వెళ్ళడానికి వీలులేదు. ఒకవేళ వెళ్తే అమ్మెల్లి శుభ్రం చేసి వస్తుందో లేదో తెలియదు, కానీ ఆ గదిలోకి మాత్రం ఎవరు వెళ్ళడానికి వీలేదు. ఎవరు కూడా ఆ వస్తువుని ముట్టుకోవడానికి కూడా అమ్మ ఇష్టపడలేదు. ఎందుకంటే అది ప్రత్యేకించబడింది, దైవజనుడి కోసమే చేపించింది. దేవునికి మహిమ కలుగునుగా. మరి నీ దైవజనుడి కోసం నువ్వు కూడా అలా ప్రత్యేకంగా నీవు కొన్ని ఉపకరణ సిద్ధపరుస్తున్నావా? నీ దైవజనుడి కోసము నీవు ప్రత్యేకంగా ఏమైనా సిద్ధపరుస్తున్నావా? ఆ విశ్వాసం నీలో ఉందా? దేవునికి మహిమ కలుగుతుంది. దైవజనుడు పడుకునే మంచం మీద ఆ పిల్లోడు పడుకుని ఉంది, శవం పడుకోబెట్టుకుని తలుపు వేశాడు. తన ముఖము ఆ పిల్లవాడి ముఖం మీద పెట్టాడు, తన చేతులు ఆ పిల్లవాడి చేతుల మీద పెట్టాడు, తన కాళ్ళు ఆ పిల్లవాడి కాళ్ళ మీద పెట్టాడు. తన శ్వాస ఇప్పుడు ఆ బిడ్డలోకి వెళ్తుంది. అంటే ఒక్క విషయం చెప్పాలంటే, పిల్లవాడేమో చిన్నవాడు, ఈయన పెద్దవాడు. మరి ఎలా పడుకుంటే అన్ని ఎలా సరిపోయాయి? ఆ పిల్లవాడి కోసం ఈయన కూడా ముడుచుకుపోయి చిన్నవాడిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బొక్క బోర్లు గల పడుకొని ఆ శ్వాస తర్వాత లేచాడు. ఆ గదిలో మరిపడి అటు ఇటు తిరిగాడు, మళ్ళీ వచ్చి మరిపడి ఆ పిల్లవాడి మీద పడుకున్నాడు. తన ప్రభావ శక్తి, దైవజనుడి యొక్క ప్రభావ శక్తి ఆ పిల్లవాడిలో జీవాన్ని దయచేసింది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ పిల్లవాడు తిరిగి లేచాడు. లేకంగానే అమ్మని పిలిచి, అమ్మ ఇదిగో నీ పిల్లోడు అని చెప్పి చేతికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, కృతజ్ఞత భావం అక్కడ చూపించింది. ఆ తల్లి పాదాల మీద పడింది, పాదాలు పట్టుకొని బ్రతిమాలుకుంది. అయ్యా, నీవు మాత్రమే రావాలి, నీవు మాత్రమే చేయగలవు, ఆ కార్యం చేసింది నీవే, ఈ కార్యం కూడా నీవే చేయగలవు, నీవే రావాలి అని పాదాలు పట్టుకుని కృతజ్ఞత. రెండోది, తన కుమారుని తీసుకొచ్చి తన చేతికి అప్పగించగానే మరిపడి పాదాల మీద పట్టుకొని అయ్యా అని చెప్పి తన కృతజ్ఞతలను ఆ దైవజనుడికి తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సామెతల పుస్తకం 31వ అధ్యాయం 30-31 ధ్యానించుకున్నాం. 2వ లైన్ 30వ అధ్యాయం 2వ లైన్ 31వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం. ముప్పై 31. సామెతల్లో ఆఖరిని ఉంటుంది. 31వ అధ్యాయంలో 30-31 వచ్చిన ఆఖరి వచ్చిన చేసిన పనిని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
31 2 దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆ గనురాలు ఎంత ఘనమైన గనురాలు మనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎప్పుడు కూడా కొనియాడబడు. ఈ స్త్రీ ఈ రోజు కూడా మన దగ్గర కొనియాడబడు. ఈ స్త్రీ ఆ రోజు ఎలీషాకు చేసిన కార్యాలను బట్టి ఈ రోజు కూడా మన ముందు మన మధ్యలో కొనియాడబడుతుంది. అందుకే ఆమె గనురాలైంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చేసిన పనిని బట్టి అట్టి వారికి ప్రతిఫలం ఇయ్యబడు. గౌల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఎక్కడ? గౌనుల యొద్ద. గౌనులు అంటే ఊరి పొలిమేరల దగ్గర. ఊరి పొలిమేరల దగ్గరే ఆమె చేసిన పనిని బట్టి ఆమె కొనియాడబడుతుంది. ఎట్లా కొనియాడబడింది చెప్పమంటారా? ఆ పిల్లోడిని బ్రతికించిన తర్వాత కొంతకాలానికి ఆ ప్రాంతానికి కరువు వస్తుంది. అమ్మా, నువ్వు ఈ కరువు వస్తుంది కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి కుమారుని తీసుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పి ఆ దైవజనుడు చెప్పారు. ఆ కరువు తీరే వరకు నువ్వు ఎక్కడ నుండి రామ్మా అని చెప్తే ఆమె ఆ మాట పట్టుకొని ఆ కరువు రాకముందే వెళ్ళిపోయి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి కరువు తీరిన తర్వాత వచ్చింది. కరువు తీరిన తర్వాత వస్తుంటే ఎలా వచ్చింది అంటే, ఆమె వచ్చే సమయానికి దైవజనుడు చనిపోయాడు. దైవజనుడు లేడు. ఆమె వచ్చేపాటికి ఏమైందంటే ఆమె యొక్క ఆస్తులు, ఆమె బాగా ఆస్తి పరురాలు, ఆ దాసీలు ఉన్నారు. అయినా సరే ఒక విషయం చెప్పాలంటే ఆమె స్వయంగా దైవజనుడి కోసం చేసింది. ఆమె వెళ్ళింది, ఆమె వచ్చింది. ఆమె ఇంకొకరి మీద ఆధారపడలేదు. తన దాసుని పంపించి ఎదురుగా వెళ్ళి పని చెప్పురా. మన ఇంట్లో ఆ దైవజనుడి మన ఆతిథ్యం పెడతాం కదా, భోజనం పెడతాం కదా, ఇల్లు కబురు చేయి, నేను పిలిచానని చెప్పి పిలువు, వస్తాడు, ఈ ప్రార్థన చేసి వెళ్తాడు, అది ఇచ్చేస్తాడు అని చెప్పాల. ఆమె చేసింది. తన దాసుని వెళ్ళమంటే వెళ్తారు. చాలా మంది దాసులు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, కానీ ఆమె మాత్రమే చేసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఆమె వేరే ఊరు వెళ్ళిపోయింది. కొంతకాలం ముందే అక్కడి నుంచి వచ్చిన తర్వాత తమ భూములు ఆస్తులు ఏం చేశారంటే వేరే వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఎవరు లేరని చెప్పి వాటిని ఆక్యుపై చేసుకున్నారు. ఆక్యుపై చేసుకున్నప్పుడు ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి రాజా ఇలా నా ఆస్తులు అవి నాకు ఇప్పించు అని చెప్పడం కోసం రాజు దగ్గరికి వెళ్ళింది ఆమె. అదే సమయంలో ఈ ఎలీషా దగ్గర ఉన్న ఈ దైవజనుడి దగ్గర ఉన్న అసిస్టెంట్ సేవకుడు తన పనివాడు గేహజీ ఏంటంటే రాజు పక్కన కూర్చొని ఈ ఎలీషా చేసిన అద్భుతాలన్నీ కూడా రాజుకు వివరిస్తూ ఆ సునేములు ఉన్న గనురాలు జీవితంలో జరిగిన ఆ కార్యాలన్నీ, ఆ బిడ్డ తిరిగి బ్రతికిన విషయము అన్నీ కూడా చెబుతా. అదే సమయంలో చెప్తావు. అదే సమయంలో ఆ స్త్రీ వచ్చింది, రాజు దగ్గర నిలబడింది. అయ్యా ఇదిగో నేను చెప్పాను కదా, ఆ పిల్లోడు ఇదే స్త్రీ, ఆమె ఆ సునేమురాలి ఈమె, ఆమె కుమారుడు ఈయనే, ఎలీషా ఈ కుర్రోడిని బ్రతికిచ్చాడు అని చెప్తాడు. హల్లెలూయా. రాజేంద్ర, అమ్మా ఏంటి పరిస్థితి, ఎందుకు వచ్చావు? అయ్యా ఇలా నా పొలాలు ఆస్తులు వాళ్ళు ఆక్రమించేసుకున్నారయ్యా, ఆక్యుపై చేసి ఎవరి సైనికులు పంపించాయి, వాళ్ళకి ఇచ్చేది. హల్లెలూయా. ఎవరండి? దైవజనుడి ఒక విశ్వాసము కలిగిన ఆ స్త్రీ, దైవజనుడు ఒక మాట పలికితే చాలు అనే విశ్వాసము కలిగిన ఆ స్త్రీ, దైవజనుడు నా ఇంట్లో చేర్చుకుంటే చాలు అని విశ్వాసము కలిగిన ఆ స్త్రీ, దైవజనుడు భయభక్తులు కలిగిన వాడు అని గుర్తిరిగిన ఆ స్త్రీ
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని ఆ దైవజనుడు చేస్తున్న ఆ స్త్రీ ఎన్ని కార్యాలు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమెలోని కొన్ని లక్షణాలు మీకు చెప్తాను. సునేములో ఉన్న గనురాలు, సునేములో ఉన్న గనురాలు, ఆమెలోని కొన్ని లక్షణాలు మీకు చెప్తాను. ఒకటి, దేవుని సేవకులకు సహాయం చేసింది. రెండోది, ఆత్మ సంబంధమైన వివేచన కలిగి ఉన్నది. మూడవది, వినయ స్వభావం కలిగింది. అంతేకాదు, వినయ స్వభావం కలిగింది అని తనకు ఏదైనా నాకు ఇది కావాలి అది కావాలి అన్నాడు కూడా ఆయన్ని అడగలేదు. దేవునికి మహిమ కలుగునుగా. వినయ స్వభావం కలిగింది. బలవంతంగా ఏది కూడా పొందుకోవాలని ఆమె అనుకోలేదు. ఇక నాలుగవది, ఆమె యొక్క నమ్మకం గొప్పది. ఎందుకంటే ఈ దైవజనుడు వస్తేనే నా కుమారుడు బ్రతుకుతాడు అనే ఒక నమ్మకం, గొప్ప నమ్మకం. అంటే తన బిడ్డను తిరిగి ఇప్పించింది. ఇక ఐదవది, ఆమె ధనవంతురాలు. ఆరవది, వివేకం కలిగినది. ఏడవది, ధైర్యవంతురాలు. ఎనిమిదవది, విశ్వాసము కలది. తొమ్మిదవది, పట్టుదల కలది. పదవది, కృతజ్ఞత భావం కలిగినది. ఈ 10 లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆమెలో ఇంకా చాలా లక్షణాలు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లలు, మరి ఈ సునేములో ఉన్న గనురాలు గురించి ఈ దినము మేము మరి నీవు ఎలా ఉన్నావు? నీలో ఏ సుగుణాలు ఉన్నాయి? నువ్వు ఏ విధంగా దేవుని దైవజనుని చేర్చుకుంటున్నావు? దైవజనుని ఏ విధంగా చూస్తున్నావు? ఏ చూపు చూస్తున్నావు? కొంతమంది ఉంటారు, దైవజనుడు మనస్ఫూర్తి ఏదైనా ఒక మాట పలుకుతాం, అలా అలా ఇంటికి వెళ్ళి ఒక మాట పలకాలి అని వస్తే గుమ్మం ముందే ఎదురైపోతుంది. వద్దు వద్దు, వెళ్ళు, ఇప్పుడు కాదు, నా తర్వాత మేము బయటకు వెళ్తామండి, మేము అటు వెళ్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం. అమ్మా, చిన్న ప్రార్థన చేస్తాం. అయ్యా ఇప్పుడు కాదులేండి, మా అల్లుడు ఉన్నాడు. ఇప్పుడు కాదులేండి, మా అమ్మాయి ఉంది. ఇప్పుడు కాదులేండి, మా బంధువులు ఉన్నారు. ఇలా అడ్డగించేవాడు లేకపోతే అసలు దైవజనుడు వస్తే మా ఇంట్లో ఏం చూస్తాడు? ఇంట్లో అది ఉంది, ఇది ఉంది, అవి ఉన్నాయి అని ఏమైనా చూస్తాడేమో దైవజనుడు అని ఇంటికి కూడా రాని వారు చాలా. అసలు చాలా మంది ఇంటికి దైవజనుడు వెళ్ళరు కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ స్వభావం దేవుడు ముందు ఏమని చూపిస్తాడు, ఆ ఇళ్ళకు నువ్వు వెళ్ళవు. దేవునికి మహిమ కలుగునుగా. ఏ ఇంటికైతే దైవజనుడు తరచుగా వచ్చిపోతూ ఉంటాడు, ఏ ఇంటికైతే దైవజనుడు మనస్ఫూర్తిగా చేర్చుకోబడతాడు, ఆ ఇంట్లో మరణము సైతము జీవంగా మార్చబడుతుంది. హల్లెలూయా. మరణము సైతం ఏమవుతుందండి? జీవంగా మార్చబడుతుంది. తనకు లేమిలోంచి, పొదువులోంచి అన్ని సమృద్ధిగా అందుతాయి. తన అవసరాలు తీర్చబడతాయి, అక్కరలు తీర్చబడతాయి. తనకు లేనివి కూడా కలుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఎంత భక్తి చేసినా ఎంత ప్రయోజనం లేదే బుల్లె. నువ్వు ఎంత ప్రయాసపడి వెళ్ళినా, ఎంత చేసినా నీకు అక్కడి నుంచి ఒక ఫలం కూడా రాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే నీ మనసు చెడిపోయింది. నువ్వు చేర్చుకునే విధానం నీకు లేదు. ఇక నువ్వు అక్కడికి వెళ్ళి నీ గర్భంలో ఏమవుతుంది? రా. దేవునికి మహిమ కలుగునుగా. దైవజనుడు భక్తి పరుడా కాదా నువ్వు గ్రహించగలగాలి. ఆ దైవజనుడు యొక్క దేవుని కృప పొందినవాడా లేదని గ్రహించగలగాలి. ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లో చేర్చుకుంటే
ఉన్నవి పోవటమే కాదు, ఇంక 4 వచ్చి కూర్చుంటాయి అక్కడ. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి ప్రియులారా, మనము భక్తిపరుడైన దైవజనుడా కాదా అని గుర్తిరగాలి. ఆ వివేచన కావాలి అంటే మనం ఏం చేయాలి? అయ్యా, ఆ దైవజనుడు మా ఇంట అడుగు పెడితే మాకు మేలే. ఒక్క మాట పలికితే చాలయ్యా, మా జీవితాలు మారిపోతాయి. ఏలీ పలకలేదా? ఈ దైవజనుడు పలకలేదా? అన్నా సమూయేలు కనలేదా? ఈ దైవజనుడు పలికితే ఆ గనురాలు గర్భవతి కాలేదా? దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మనము కృతజ్ఞత కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ దైవజనుడి యొక్క స్థితిగతులు మనం ఎరిగి వాళ్ళ అవసరతలు తీరుస్తుంటే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. మీరు మీ కుటుంబంలో కట్టుకోవాలి. మీ బిడ్డలతో, మీ కుటుంబాలతో ఆనందంగా ఉండాలి. మీరు మంచి ఇల్లాలులుగా నీ కుటుంబాన్ని కట్టుకునే స్థితికి నీవు రావాలని ఆశపడుతూ, నా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఆ గనురాలు అనే పేరు, ఆ పేరుని నీవు పొందుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభువు పెట్టిన పేరు, ఆవిడకి ఆల్రెడీ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంటది, ఏదో ఒక పేరు ఉంది, కానీ అక్కడ ప్రభువు ఆ పేరు రాయించలేదు. దేవుడి పెట్టిన పేరు సునేములో ఉన్న గనురాలు అనబడిన పేరు, అట్టి ప్రవర్తన, అట్టి పేరు నీకు కలుగునుగా.